అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఫిన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్. నార్మల్గా మీరు ఫిన్స్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తారంటే, సపోజ్ మీరు ఇప్పుడు మోటార్ బైక్ తీసుకున్నారంటే దాని ఇంజన్ చుట్టూ మీకు గ్రిల్స్ లాగా కనపడతాయి. అంటే ఓపెన్ కాదు, కాకపోతే దాని ఇంజన్ బాడీ నుండి అంటే ఇంజన్ సిలిండర్ నుండి బయటకి ఎక్స్టెండ్ అయిన కొన్ని ఫిన్స్ లాగా కనపడతాయి. అంటే కొన్ని లైన్స్ లాగా మీకు ఇలా కనబడతాయి. ఇంజన్ లైక్ మీరు ఒక మోటార్ బైక్ ఇంజన్ తీసుకుంటే మీకు ఫిన్స్ అనేవి ఇలా కనబడతాయి. సో ఇదేంటంటే ఫిన్స్ అనేవి దేనికి యూజ్ చేస్తారంటే, సపోజ్ మీకు ఇంజన్ అనేది కూల్ అవ్వాలి. సో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి, దానికి మనం సరిపడే ఎయిర్ని కానీ లైక్ కూలెంట్ని కానీ సప్లై చేయాలి. సో మనకి మోటార్ బైక్స్లో కూలెంట్ అనేది సప్లై చేయడం కష్టమవుతుంది, బికాస్ ద ఇంజన్ ఈజ్ వెరీ స్మాల్. సో దాని నుండి హీట్ ట్రాన్స్మిషన్ ద్వారా జనరేట్ అయిన హీట్ని మనం ఎంత ఎక్కువ బయటికి పంపిస్తే అంత ఇంజన్ కూల్ అవుతుంది ఫాస్ట్గా. సో దానికోసమే మనకి మోటార్ బైక్ ఇంజన్స్ అంటే స్మాల్ ఇంజన్స్కి బయట మీకు సర్కంఫరెన్షియల్గా ప్రొజెక్షన్స్ వస్తాయి, అవే ఫిన్స్ అంటారు. సో ఫిన్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే, హీట్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే టు ద అట్మాస్ఫియర్, ఫ్రమ్ ద బాడీ టు ద అట్మాస్ఫియర్ హీట్ అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవడానికి ఫిన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ ఫిన్స్కి సంబంధించినంత వరకు మనకి హీట్ ట్రాన్స్ఫర్ యొక్క ఫార్ములా తెలుసుకోవాలి అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, ఎంత జరిగింది అని కనుక్కోడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. దానికోసం చిన్న డెరివేషన్ చేయాలి. సో నేను మీకు ఆ డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫిన్ని తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీని టెంపరేచర్ టీబీ, అంటే సర్ఫేస్ ఫిన్ అటాచ్ అయిన సర్ఫేస్ యొక్క టెంపరేచర్ టీబీ, అంటే ఈ సర్ఫేస్ది. ఇప్పుడు ఈ ఫిన్ అనేది లెంత్ ఎల్ అని అజ్యూమ్ చేసుకుందాం. ఆ ఫిన్ అనేది ఒక సర్ఫేస్ నుండి ఎల్ డిస్టెన్స్ వరకు ప్రొజెక్ట్ అయ్యి ఉంది, అండ్ దాని యొక్క బ్రెత్ అనేది బి అని తీసుకుందాం. అంటే ఆ ఫిన్ యొక్క థిక్నెస్ అనేది టీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఫిన్ యొక్క ఇప్పుడు ఈ ఫిన్ నుండి ట్రాన్స్ఫర్ అయిన హీట్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ క్యూ కనుక్కోవాలి అంటే మనం ఫస్ట్ ఈ ఫిన్లో ఒక స్ట్రిప్ అజ్యూమ్ చేసుకుందాం. ఈ స్ట్రిప్ అనేది సమ్ డిఎక్స్ లెంత్ అని తీసుకుందాం, అండ్ ఆ డిఎక్స్ లెంత్ ఉన్న స్ట్రిప్ అనేది ఈ సర్ఫేస్ నుండి ఎక్స్ డిస్టెన్స్లో ఉందని అజ్యూమ్ చేసుకుందాం. సో ఈ స్ట్రిప్ దగ్గర మనకి క్యూఎక్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వెళ్తుంటే, క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఫిన్ అనేది అట్మాస్ఫియర్లో ప్లేస్ చేశారు. సో టీ ఇన్ఫినిటీ అనేది అట్మాస్ఫియరిక్ టెంపరేచర్, అండ్ హెచ్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏదో ఎయిర్ అన్న అవ్వచ్చు, లేదా ఏదైనా ఫ్లూయిడ్లో ప్లేస్ చేసినా ఆ ఫ్లూయిడ్ హెచ్ వాల్యూ అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి దీన్ని డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుండి మనం ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, సో ఇప్పుడు ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ మనకి క్యూ కన్వెక్షన్ అంటే కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. సో క్యూ కన్వెక్షన్, బికాస్ ఈ ఫిన్ అనేది ఎయిర్లో ప్లేస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫిన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుందని చెప్పలేం, ఇది మూవ్ అవుతూ ఉండొచ్చు. సో మనం ఇక్కడ కన్వెక్షన్ హీట్ ట్రాన్స్ఫర్ కూడా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు నార్మల్గా మనకి క్యూఎక్స్ ప్లస్ డిఎక్స్ని ఎలా రాయొచ్చు అంటే, క్యూఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ క్యూఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది దీని టైలర్స్ ఎక్స్పాన్షన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు క్యూ కన్వెక్షన్ ఏమవుతుందంటే హెచ్ఏ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ. సో ఇక్కడ హెచ్ ఏరియా ఏంటంటే ఈ స్ట్రిప్ యొక్క లెంత్ ఇంటూ పెరిమీటర్. సో ఇప్పుడు మనం క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకోవాలి కాబట్టి మనకు పెరిమీటర్ కావాలి. సో పీ ఇంటూ డిఎక్స్ ఇంటూ టీ ఇన్ఫినిటీ, టీ మైనస్ టీ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Let's substitute qx plus dx and q convection values in the above equation. So qx plus dx ante qx plus d by dx of qx into dx plus hp dx into t minus t infinity. సో ఇప్పుడు ఇది LHS అనేది తీసుకొద్దాం. మైనస్ d by dx of qx into dx is equals to hp dx into t minus t infinity. సో మనకి నార్మల్గా క్యూఎక్స్ అంటే తెలిసిన ఫార్ములా ఏంటి, ఫోరియర్ లా ఆఫ్ హీట్ కండక్షన్ ద్వారా మైనస్ కేఏ ఇంటూ డిటీ డివైడెడ్ బై డిఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్పి డిఎక్స్ ఇంటూ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఇది ప్లస్ కే. సో ఇది మనం కేఏ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయటకు తీసుకొచ్చేయచ్చు.
ఇక్కడ డిఎక్స్ కామన్గా ఉంది కదా, కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు కేఏ ఇంటూ డి స్క్వేర్ టీ డివైడెడ్ బై డిఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్పి ఇంటూ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు దీన్ని ఎల్హెచ్ఎస్కి మనం షిఫ్ట్ చేసుకుంటే మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే కేఏ ఇంటూ డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ హెచ్పి ఇంటూ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం కొన్ని అజంప్షన్స్ చేసుకుందాం. డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ హెచ్పి డివైడెడ్ బై కేఏ, అంటే కేఏని మనం డినామినేటర్లోకి తీసుకెళ్ళిపోతే ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఎం స్క్వేర్ అని అజ్యూమ్ చేసుకుందాం. సో m is equals to root over hp by ka, అండ్ ఈ పార్ట్ని థీటా అని అజ్యూమ్ చేసుకుందాం, టెంపరేచర్ డిఫరెన్స్ని t మైనస్ టీ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే డి స్క్వేర్ టీ బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ m ఇంటూ థీటా ఈక్వల్ 0. మనం దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్ మనకు తెలుసు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ e పవర్ మైనస్ ఎంఎక్స్ ప్లస్ c2 ఇంటూ e పవర్ మైనస్ ఎంఎక్స్. సో మనం దీంట్లో బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ అవుతుందంటే టీఎక్స్ మైనస్ టీ ఇన్ఫినిటీ డివైడెడ్ బై టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ ఎంఎక్స్. ఇది మనకి కావాల్సిన ఫైనల్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వేషన్ ఫర్ ఫిన్. ఓకే, లాంగ్ ఫిన్, సెకండ్ వన్ షార్ట్ ఫిన్, third one short fin with end insulated. సో ఇవి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిన్స్. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిన్స్కి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో వాటి కోసం మనం ఒక్కొక్క డెరివేషన్ చేయవసరం లేదు, దేనికది సపరేట్గా డెరివేషన్స్ మనకి డేటా బుక్లో ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఆ డెరివేషన్స్ చేయవసరం లేదు, నేను మీకు ఆ డేటా బుక్లో ఫార్ములాస్ చూపిస్తాను. ఫస్ట్ చూపించే ముందు దీన్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఫైండ్ చేసింది దేనికి, ఇది స్మాల్ పార్ట్ అంటే స్మాల్ స్ట్రిప్ తీసుకుని దాన్ని ఫైండ్ చేసాం. ఇప్పుడు కంప్లీట్గా ఉన్న ఫిన్కి క్యూ వాల్యూ కనుక్కోవాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి 0 to ఇన్ఫినిటీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూ కోసం ఇంటిగ్రేషన్ చేద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ హెచ్పి ఇంటూ టీవీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎంఎక్స్ డిఎక్స్. అంటే ఇక్కడ మనకి హెచ్పి, సో ఇది కాన్స్టెంట్ అవుతుంది. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మీకు ఫైనల్గా వచ్చే వాల్యూ ఏంటంటే రూట్ ఓవర్ హెచ్పి కేఏ ఇంటూ టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ. సో ఇది ఈ ట్రాన్స్ఫర్ ఫర్ దిస్ అబోవ్ ఫిన్. సో మీకు నేను ఒక్కొక్క ఫార్ములా చూపిస్తాను డేటా బుక్లో. సో ఇది డేటా బుక్, ఫిన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫిన్స్, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ బై ద ఫిన్, ఈ 3 ఫార్ములాస్ ఉంటాయి. సో మీకు అకాడమిక్స్ అంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్కి వాళ్ళు మీకు డేటా బుక్ అలౌ చేస్తారు ఎగ్జామ్స్కి, అండ్ గెట్ ఎగ్జామ్స్లో వాళ్ళు డేటా ప్రొవైడ్ చేసేస్తారు. సో ఇన్ఫినిట్లీ లాంగ్ ఫిన్ ఇది షార్ట్ ఫిన్, ఎండ్ నాట్ ఇన్సులేటెడ్, షార్ట్ ఫిన్ ఎండ్ ఇన్సులేటెడ్. సో నార్మల్గా లాంగ్ ఫిన్కి టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఈ పవర్ మైనస్ ఎంఎక్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం షార్ట్ ఫిన్ అండ్ ఇన్సులేటెడ్కి ఇది, అలాగే నాట్ ఇన్సులేటెడ్కి ఇది. సో మీరు వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ బట్టి మీరు ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో అలాగే క్యూకి కూడా వాడు ఫార్ములాస్ మెన్షన్ చేశాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిన్స్కి రిలేటెడ్గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఆ ఫార్ములాస్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. సో నేను మీకు ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిన్స్లో. సో ఇప్పుడు మనం ఫిన్స్లో ఒక ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ద ఫిన్ ఆఫ్ థిక్నెస్ 5 mm, హైట్ 50 mm అండ్ విడ్త్ 100 mm. సో మీరు ఎప్పుడు ఫిన్స్ ప్రాబ్లం చేసినప్పుడు ఎక్కడన్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే థిక్నెస్, హైట్ అండ్ విడ్త్. ఎందుకంటే మన నార్మల్ అజంప్షన్ ఏముంటుందంటే థిక్నెస్ అంటే హైట్, అంటే సపోజ్ ఒక క్యూబార్డ్ తీసుకుంటే థిక్నెస్ అంటే హైట్ అనుకుంటాం, అండ్ హైట్ అనుకుంటే హైట్ని లెంత్ని మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హైట్ అంటే ఏంటంటే ఆ సర్ఫేస్ నుండి ఫిన్ అనేది ఎంత దూరం ఎక్స్టెండ్ అయ్యి ఉందో అది హైట్ అని డిస్క్రైబ్ చేస్తుంది ఇక్కడ ఫిన్స్ టాపిక్లో. విడ్త్ అంటే మీకు తెలిసిందే బ్రెత్. సో అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ద ఫిన్ ఆఫ్ థిక్నెస్ 5 mm, height 50 mm, width 100 mm. Also determine the temperature at the tip of the fin. The atmospheric temperature is 28 degrees Celsius. The temperature at the base of the fin is 80 degrees Celsius and KH values are given. TB is equals to 80 degrees Celsius. The end of the fin is insulated.
సో మనకి వాడు టైప్ ఆఫ్ ద ఫిన్ మెన్షన్ చేసేసాడు, ద ఎండ్ ఆఫ్ ద ఫిన్ ఈజ్ ఇన్సులేటెడ్. సో ఇప్పుడు మనం ఏంటి షార్ట్ ఫిన్ ఎండ్ ఈజ్ ఇన్సులేటెడ్ అనే టైప్ని తీసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ రాకూడదని. సో ఇక్కడ లెంత్ అంటే 50 mm, బ్రెత్ అంటే 100 mm, థిక్నెస్ అంటే 5 mm. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే టీబీ అంటే బేస్ టెంపరేచర్, అంటే ఆ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ 80 degrees Celsius, అండ్ ఫిన్ ప్లేస్ అయిన అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ 28 degrees Celsius, అండ్ హెచ్ వాల్యూ 11.63 వాట్ పర్ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెల్సియస్, అండ్ కే వాల్యూ 58.139 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెల్సియస్. సో నేను మీకు ఇప్పుడు డేటా బుక్లో ఈ ఫిన్కి కావాల్సిన ఫార్ములా ఏంటో నేను మీకు చూపిస్తాను. ఎండ్ ఈజ్ ఇన్సులేటెడ్, వాడు ఎండ్ ఈజ్ ఇన్సులేటెడ్ అన్నాడు కాబట్టి మనం షార్ట్ ఫిన్ తీసుకుని దాన్ని యూజ్ చేసి చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఏమి ఇచ్చాడు, కాస్ హెచ్ఎంఎల్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ హెచ్ఎంఎల్, అండ్ క్యూ వాల్యూ ఏమి ఇచ్చాడు, స్క్వేర్ రూట్ ఓవర్ హెచ్పి కేఏ ఇంటూ టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఇంటూ టాన్ హెచ్ఎంఎల్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 0.5 అంటే స్క్వేర్ రూట్ ఇది, అండ్ ఎం వాల్యూ ఆల్రెడీ ఇందాక డెరివేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలనేది. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేసి వాడు అడిగిన వాల్యూస్ని కనుక్కుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏమడిగాడు, క్యూ వాల్యూ కనుక్కోమని చెప్పాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ కోసం మనకి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఓవర్ హెచ్పి అంటే పెరిమీటర్ కేఏ ఇంటూ టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఇంటూ ట్యాన్ హెచ్ ఎంఎల్. ఎం వాల్యూ ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది పెరిమీటర్. పెరిమీటర్ ఏంటి, క్రాస్ సెక్షనల్ పెరిమీటర్ 2 ఇంటూ థిక్నెస్ ఇంటూ బ్రెత్, 2 ఇంటూ థిక్నెస్ ఇంటూ బ్రెత్. సో దీనికి ఏంటంటే 2 ఇంటూ 100 ప్లస్ 5 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.210 meters పీ వాల్యూ. అండ్ నౌ ఎం వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, హెచ్పికేఏ. ఎం ఈజ్ ఈక్వల్స్ టు హెచ్పికేఏ, స్క్వేర్ రూట్ ఉంటుంది దానికి, అది మర్చిపోకండి. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. 11.63 ఇంటూ పీ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది 0.210 డివైడెడ్ బై ఏరియా 500 ఇంటూ 10⁻⁶. ఏరియా అంటే ఏంటంటే క్రాస్ సెక్షన్ ఏరియా 50 ఇంటూ 100 ఇంటూ కే వాల్యూ 58.139. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే వాల్యూ 9. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే వాల్యూ 9.166 మీటర్ ఇన్వర్స్, ఎందుకంటే ఈ యూనిట్స్ అన్నింటిని మనం కన్వర్ట్ చేస్తే 1/మీటర్ వస్తుంది. సో దీనికి 1 మీటర్ ఇన్వర్స్. సో ఇప్పుడు ఇవన్నీ క్యూలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ 11.63 ఇంటూ పీ ఇంటూ 58.139 కే ఇంటూ ఏరియా 500 ఇంటూ 10⁻⁶ ఇంటూ 80 మైనస్ టీవీ మైనస్ టీ ఇన్ఫినిటీ అంటే 80 మైనస్ 28 ఇంటూ ట్యాన్ హెచ్ ఆఫ్ 9.16 ఇంటూ 0.05. సో మనకి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే క్యూ వాల్యూ మీకు 5.939 వాట్ వస్తుంది. ఇది మనకి వాడు అడిగిన హీట్ ట్రాన్స్ఫర్ వాల్యూ, అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ వాల్యూ. సో ఇప్పుడు మనకు ఇంకో క్వశ్చన్ అడిగాడు ఏంటంటే అది ద అట్మాస్ఫియర్, ఓకే. సో ద టెంపరేచర్ ఎట్ టిప్ ఆఫ్ ద ఫిన్ అంటే లెంత్ ఎల్ అనే వాల్యూ దగ్గర మనకి అడిగాడు. అంటే టిప్ అంటే ఇక్కడ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ డివైడెడ్ బై టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ ఎం ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ హెచ్ ఎంఎల్. సో ఇప్పుడు మనకి మీరు ఇది సింప్లిఫై చేసినట్టయితే దీంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ హెచ్ ఎం వాల్యూ ఎంత వచ్చింది, 9.166 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత అంటే ఎల్ ఇన్ ద సెన్స్ ఇట్స్ లెంత్. సో 0.05 మైనస్ ఎక్స్ ఎంత, ఎల్ అండ్ ఎక్స్ ఆర్ సేమ్, సో 0, ఎక్స్ ఇది 0 అయిపోతుంది. సో కాస్ హెచ్ ఎం వాల్యూ ఎంత, 9.66 ఇంటూ 0.05. సో దీన్ని మనం కనుక సింప్లిఫై చేసినట్టయితే మీకు వచ్చే వాల్యూ 1. సో ఇది వచ్చే వాల్యూ 1 డివైడెడ్ బై 1.118 ఈజ్ ఈక్వల్స్ టు టీ మైనస్ 28 డివైడెడ్ బై టీవీ మైనస్ టీ ఇన్ఫినిటీ అంటే 52. సో ఇప్పుడు టీ వాల్యూ ఏమవుతుంది,
మనకి ఇప్పుడు ఫైనల్గా టెంపరేచర్ వచ్చేసి 74.51 డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది. ఇది ప్రాసెస్. అంటే ఫిన్స్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాల్సింది, ఐ మీన్ ఫిన్స్లో ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది వాడు ఇచ్చిన టైప్ ఆఫ్ ఫిన్ ఏంటి, దానికి తగ్గ ఫార్ములా మనం ఏం యూజ్ చేయాలి. సో ఇది మీ మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫిన్స్కి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది ఏంటంటే ఎఫెక్టివ్నెస్. అంటే ఫిన్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనేది మనకు తెలియాలి కాబట్టి దానికి ఎఫెక్టివ్నెస్ అనేది ఇంపార్టెంట్. అంటే ఫిన్కి ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ ఫిన్ యూజ్ చేయాలో మనకు తెలియాలంటే ఆ ఫిన్ మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే దాని ఎఫెక్టివ్నెస్ వాల్యూ మనకు తెలియాలి. సో ఎఫెక్టివ్నెస్కి సపరేట్ ఫార్ములా ఉంటుంది ఫిన్ ఎఫెక్టివ్నెస్కి. ఆ ఫార్ములా కూడా మీకు చెప్తాను. సో ఎఫెక్టివ్నెస్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ఫిన్, దీన్ని ఎప్సిలాన్తో డినోట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు హీట్ ట్రాన్స్ఫర్ విత్ ఫిన్ డివైడెడ్ బై హీట్ ట్రాన్స్ఫర్ వితౌట్ ఫిన్. జస్ట్ ఏం లేదు, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ముందు వితౌట్ ఫిన్ అజ్యూమ్ చేసుకుని సమ్ సాల్వ్ చేస్తే క్యూ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ విత్ ఫిన్ అజ్యూమ్ చేసుకుని సమ్ సాల్వ్ చేస్తే ఒక క్యూ వాల్యూ వస్తుంది. ఆ రెండు డివైడ్ చేస్తే మీకు వచ్చేది ఎఫెక్టివ్నెస్. అంతే. దీనికి మించి మీకు ఫిన్స్లో ఎటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగరు. సో ఫిన్స్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.